హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ న్యూ వీడియో. ఈ రోజు మన ఈ వీడియోలో LG G8X థింక్ ఫోన్ యొక్క ఫర్మ్వేర్ డౌన్ గ్రేడింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ క్యాలిబ్రేషన్ అయితే చూడబోతున్నాం. సో యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న ఫోన్ అనమాట. సో దీని వచ్చేసి Android 11 నుండి Android 12 కి అప్గ్రేడ్ చేశాక దీని ఫింగర్ ప్రింట్ వర్క్ చేయడం అయితే స్టాప్ అయింది అని చెప్పాడు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్ ని Android 11 కి డౌన్ గ్రేడ్ చేయడానికి ట్రై చేసి చూద్దాం, మేబీ ఫింగర్ ప్రింట్ వర్క్ చేస్తుందా లేదా అని. అప్పటికీ వర్క్ చేయకపోతే ఈ ఫింగర్ ప్రింట్ క్యాలిబ్రేషన్ టూల్ తో ఫింగర్ ప్రింట్ ని క్యాలిబ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పటికీ వర్క్ చేయకుంటే ఇంకా డైరెక్ట్ గా సర్వీస్ సెంటరే. మీరు ఈ వీడియో ద్వారా ఎప్పుడు సామ్సంగ్ ఫోన్ ఫ్లాషింగ్ మాత్రమే కాకుండా LG ఫోన్ ఎలా ఫ్లాషింగ్ చేయాలి అండ్ ఫింగర్ ప్రింట్ క్యాలిబ్రేషన్ ఎలా చేయాలో కూడా చూడబోతున్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్లాషింగ్. ఇందులో నా ఫింగర్ ప్రింట్ యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలా కవర్ ద ఎంటైర్ సెన్సార్ విత్ యువర్ ఫింగర్ అంటుంది. సెన్సార్ అయితే బానే ఉంది. సెన్సార్ పై ఫింగర్ ప్లేస్ చేయగానే వైబ్రేషన్ వస్తుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా గ్రీన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది, కానీ ఫింగర్ ని డిటెక్ట్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి ఫోన్ ఇప్పుడు Android 12 తో రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫర్మ్వేర్ ని Android 11 కి డౌన్ గ్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆల్రెడీ నేను ఈ ఫోన్ యొక్క ఫ్లాషర్, డ్రైవర్ అండ్ ఫర్మ్వేర్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఇది ఫర్మ్వేర్ ఫైల్ అండ్ ఇందులో వచ్చేసి డ్రైవర్ అండ్ ఫ్లాషర్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్లాషర్ వచ్చేసి జిప్ ఫార్మాట్లో ఉంది. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కానీ అంతకన్నా ముందు ఫస్ట్ మనం LG డ్రైవర్ ఇన్స్టాల్ చేద్దాం. యా, డ్రైవర్ గాట్ ఇన్స్టాల్డ్. అండ్ ఇప్పుడు ఫ్లాషర్ ఉన్న జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. యా, ఇక్కడ LG ROM అప్ అని ఉంది కదా, ఇదే ఫ్లాషర్ అనమాట. ఓకే, నౌ లెట్స్ ఓపెన్ ఇట్. ఓకే గైస్, ఇప్పుడు ఈ KDZ అనే ట్యాబ్ కి టు లాస్ట్ ఈ 3 డాట్స్ బటన్ పై క్లిక్ చేసి మన ఫర్మ్వేర్ ఫైల్ ని ఇందులోకి ఇంపోర్ట్ చేద్దాం. ఫస్ట్ డెస్క్టాప్ అండ్ డెస్క్టాప్ పై LG ఫోల్డర్ లో ఇదే మన ఫర్మ్వేర్ ఫైల్. సో దీనిపై డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఫ్లాషర్ లోకి ఇంపోర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాబ్ ఏంటంటే ఏదైనా LG ఫోన్ మన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తే ఇందులో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన LG ఫోన్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ మన ఫోన్ ని పవర్ ఆఫ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ అప్ కీ ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసి అలానే హోల్డ్ చేసి కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. యా, యూ కెన్ సీ హియర్ ఫోన్ అయితే ఫర్మ్వేర్ అప్డేట్ మోడ్ అంటే ఫ్లాషింగ్ మోడ్ లోకి ఎంటర్ అయింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ట్యాబ్ లో మన ఫోన్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ఫ్లాషింగ్. సో గైస్, ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి కాస్త ఎక్కువగానే టైం అవుతుంది. సో ఐ విల్ ఫాస్ట్ ఫార్వర్డ్ దిస్. ఓకే, ఫ్లాషింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి ఫోన్ కూడా ఆన్ అయింది. సో ఇప్పుడు మన ఫోన్ని సెటప్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సెటప్ యువర్ ఫోన్లో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెటప్ చేయడానికి ట్రై చేద్దాం. నో, ఇట్స్ షోయింగ్ ద సేమ్ మెసేజ్. కానీ ఫ్లాషింగ్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు మన ఫోన్ వచ్చేసి Android 12 నుండి Android 11 కి అయితే సక్సెస్ఫుల్ గా డౌన్ గ్రేడ్ అయింది. ఓకే గైస్, మన ఫోన్ అయితే కంప్లీట్ గా సెటప్ చేశాను. ఇప్పుడు మనం మన ఫోన్ యొక్క ఫింగర్ ప్రింట్ ని క్యాలిబ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెటప్ చేయాలంటే మనం అయితే మన ఫోన్ యొక్క ఇంజనీరింగ్ మోడ్ లోకి ఎంటర్ అవ్వాలి. సో మన ఫోన్ యొక్క ఇంజనీరింగ్ మోడ్ లోకి ఎంటర్ అవ్వడానికి డిఫరెంట్ ఫోన్స్ కి డిఫరెంట్ కోడ్స్ అయితే ఉంటాయి. లైక్ సామ్సంగ్ కి *0 అలా అనమాట. సో మన ఇంజనీరింగ్ మోడ్ కోడ్ వచ్చేసి *546368#. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఫోన్ యొక్క మోడల్ నెంబర్ ఉంది కదా LG G850 అని. సో ఈ 850ని మనం ఇక్కడ టైప్ చేసి హ్యాష్ నొక్కగానే మన ఫోన్ యొక్క ఇంజనీరింగ్ మోడ్ అయితే ఆన్ అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో డివైస్ టెస్ట్ అని ఉంది కదా, ఈ డివైస్ టెస్ట్లోకి ఎంటర్ అవుదాం. అండ్ SAT అండ్ ఇక్కడ సర్వీస్ మెనూ మాన్యువల్ టెస్ట్ ఉంది కదా, ఇందులోకి ఎంటర్ అవుదాం. అండ్ ఇక్కడ కనబడుతున్న ఈ ఆప్షన్స్ని ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ అని ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేద్దాం. యా గైస్, ఓకే, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ మోడ్ అయితే ఆన్ అయింది. అండ్ నౌ లెట్స్ క్లిక్ ఆన్ స్టార్ట్. ఓకే గైస్, ఫస్ట్ మనం ఇప్పుడు ఈ yellow కలర్ ఫింగర్ ప్రింట్ రబ్బర్తో ట్రై చేద్దాం.
ఇక్కడ టెస్ట్ ఫెయిల్డ్ అంటుంది. సో గైస్ నేను ఇలా చాలా టైమ్స్ నేను డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రబ్బర్స్తో ట్రై చేశాను, బట్ నో యూజ్ అనమాట. అంటే అవర్ ఫోన్ డెఫినెట్లీ నీడ్ ఏ హార్డ్వేర్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఓకే గైస్, చూసారు కదా, ఫోన్లో సాఫ్ట్వేర్ ఇష్యూ అయితే ఏమి లేదు. యాక్చువల్లీ ఫోన్ రీకాలిబ్రేట్ ఏమని లేదు, కవర్ ది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంది. బట్ మనం ఎందుకు చేసామంటే ఫింగర్ ప్రింట్ క్యాలిబ్రేటర్తో క్యాలిబ్రేట్ ట్రై చేస్తే కానీ సెట్ అయ్యేదేమో అని మళ్ళీ మనకు డౌట్ అయితే ఉండకూడదు కదా, అందుకే ట్రై చేసామన్నమాట. ఓకే గైస్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్. చాలా టాటా, బై బై, జై హింద్.